మాకు వాచి కొనుక్కోవడం అంటే చాలా కాస్ట్లీ. ఏది 10th క్లాసు ఆ టైంలో. ఇప్పుడంటే చిన్నపిల్లలకు కూడా వాచీలు ఇస్తున్నారు కానీ మాకు ఇంటర్మీడియట్‌కి కూడా వాచీ లేదు నాకు. డిగ్రీ చదివే ఇదే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్‌లో ఉన్నప్పుడు మా బాబాయిది ఒకటి వాచీ షాప్ ఉండేది. మన కాళేశ్వరం మార్కెట్ దగ్గరలో. హోల్‌సేల్ వాచీ షాప్. ఆయన ఒక వాచీ ఇచ్చాడనమాట. అదేది రూ. 25 వాచీ అప్పుడు. అప్పట్లో 25 అంటే ఇప్పుడు రూ. 250 ఏసుకోవచ్చు. ఆ వాచీ ఇది ఎలక్ట్రానిక్ వాచీ. దాంట్లో అంకెలు కనబడతా ఉంటాయన్నమాట. బ్యాటరీదది. అంటే వాచీ వాల్యూ అట్లాంటిది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అది చైనా వాచ్. దాదాపుగా అది మామూలుగా 2, 3 నెలలు పనిచేద్దురా అని చెప్పేసి ఇచ్చాడనమాట. అది దాదాపుగా నా దగ్గర 5, 6 ఏళ్ళు పనిచేసింది. నా డిగ్రీ అయిపోయి ఈనాడు సిటీ కేబుల్‌లో ఉన్నప్పుడు కూడా అదే వాడినేవాడిననమాట. అది వాచీకి సంబంధించి అంటే చైనా వెరైటీ అట్లా పనిచేస్తది. ఆ తర్వాత నేను డబ్బులు పెట్టి కొన్నటువంటిది ఇంకొక వెరైటీ చైనాది వాచీ 3 నెలల్లోనే పనిచేయడం మానేసింది. అంటే చైనాది అయితే లాంగ్‌గా పనిచేయదు, లేకపోతే అసలు పనిచేయదు. ఇదెందుకు చెప్తున్నా అంటే వెనిజులా ఇప్పుడు చైనా వాళ్ళ దగ్గర కొనుక్కున్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎందుకు పనిచేయలే. అమెరికా వాడొచ్చి అధ్యక్షుడిని ఎత్తుకుపోతున్నా కూడా ఏమీ పనిచేయలే. అదొకటి. మొన్ననే కదా పాకిస్తాన్ ఏది ఈ చైనా వాడు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పెట్టుకుంటే మనం వెళ్ళి ఈడ్చిపెట్టి కొడితే బిత్తరపోయింది. మనం వెళ్ళి పేల్చేదాకా తెలియలేదు దానికి. కాబట్టి చైనా వెరైటీని నమ్ముకోవడం అంటే గాల్లో దీపం పెట్టి దేవుడని ఇదే భారం అంటాం.